ఈ రోజు నన్ను గొప్పగా ఆశీర్వదించావు, రెండంతలుగా ఆశీర్వదించావు. ఇవన్నీ కూడా ఈ చేతి కర్ర ద్వారా, ఈ చేతిని ఆధారంగా చేసుకోవడం ద్వారా నేను పొందుకున్న ఆశీర్వాదాలు తప్ప నా కష్టం, నా తెలివితేటలు, నా జ్ఞానం కాదని చెప్పి యబ్బోకురేవు దగ్గర యాకోబు తన చేతి కర్రను చూసి దేవుని మహిమపరచాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యంలో ప్రియమిట్లారా, నీ బ్రతుకులో కూడా, నీ కుటుంబంలో కూడా ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి నీకేమి ఇవ్వలేదా? ఆధారపడిపోవద్దు, కృంగిపోవద్దు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా, ఎందుకంటే చేతికర్ర నడిపించేది దేవుని వాక్య ప్రకారం నడిచి, నీ యొక్క ఉద్యోగం చిన్నదైనా, నీ వ్యాపారం చిన్నదైనా, నువ్వు చేసిన పని చాలా చిన్నదైనా, కృపగల దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉన్నట్లయితే నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో నేను ప్రభు నిలబెడతాను. యాకోబుకి తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా దేవుడు అలాగే తోడై ఉంటాడనే వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలని ప్రభు కూడా తెలియజేస్తున్నా.